దీంట్లో వచ్చేసి 1 నుంచి 5 వరకు ఏముంది, ఎవరైనా చెప్తారా? 1 నుంచి 5 శ్లోకాల వరకు. మైత్రేయుడు విదురుని ప్రశ్నించుట, వీళ్ళ గురించి స్వయంభూ మను యొక్క వంశము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గురించి అడుగుతారు. స్వయంభూ మనుకి 5 పిల్లలు అనుకున్నాం, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. మగ పిల్లల పేర్లు ఏంటి? ఉత్తానపాదుడు, ప్రియవతుడు. కరెక్ట్. ఆడపిల్లల పేర్లు? ఆడపిల్లలు దేవహూతి, ఆకుతి, ప్రసూతి. యా, దేవహూతి, ఆకుతి, ప్రసూతి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఎవరెవరిని పెళ్లి, దక్షుడిని ఒకళ్ళు, రుచిని ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారు. దేవహూతి వచ్చి కర్దముని పెళ్లి చేసుకుంటాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అనమాట. 6 నుంచి 12 వరకు కూడా కర్దముని ఏం చేశాడు? వెంటనే బ్రహ్మ దగ్గర ఆర్డర్ తీసుకున్న వెంటనే 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేసినందుకు ఏమైంది? భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేశాడు? దండవత్ ప్రణామం చేసి మళ్ళీ తిరుగు ఆయన ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. అది వచ్చేసి మనకి 13 నుంచి 32 శ్లోకాల వరకు కూడా, దాంట్లో 30 శ్లోకాల వరకు కూడా మనం చేసాము. సో దాంట్లో ఏమైనా మీకు గుర్తున్నవి ఏమైనా పాయింట్స్, ఓకే ఇది బాగుంది, ఇది గుర్తుపెట్టుకోవడానికి అనిపించే ఏమన్నా గుర్తున్నాయా? 13 నుంచి 30 వరకు. అంటే తను పెళ్లి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు కదా మాతాజీ భగవంతుని. చెప్పండి ఉషా మాతాజీ. మాతాజీ, ఆయన భగవంతుడికి ఒక మంచి ఆడపిల్ల మీన్స్ అదే పెళ్లి చేసుకోనికి ఆడపిల్లని, అది ఓర్పు సహనం ఉండే అంత ఆడపిల్లని కోరుకుంటున్నాను. అది కూడా సహనం కాదు, సహనశీలత అంటే సమానత్వం. సమానత్వం అంటే నాకు సరిపడే యోగ్యురాలు. తర్వాత నేను కూడా అందరిలా అనుకుంటున్నానంటే, నా తండ్రి ఒక బాధ్యత నాకు ఇచ్చారు కాబట్టి నేను ఒక కోరుకుంటున్నాను అని చెప్తాను. ఇంకా అంటే అంతవరకే అయిందా మనకి? లేదు మరి ఇంకా ఉంది. అంటే ఆడపిల్ల అయిన వాళ్ళు ఓర్పు అంటే ఆ గోమాతకి దానికి పోల్చారు మాతాజీ. మీన్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్. అది కరెక్టే మాతాజీ, అది కరెక్ట్. ఆయన అంటే ఒక ఆవులాగా ఎలా అయితే ఒక ఇంటికి వచ్చి అన్ని కూడా పేరు ప్రత్యేకతలు పెంచేలాగా అన్ని పనికొచ్చేలా చేస్తుందో అలాంటి అమ్మాయి కావాలి అన్నట్టుగా ఆయన ఆవుతో పోల్చి మరీ చెప్తారనమాట. ఇంకొకటి, భగవంతుడు ప్రత్యక్షం ఆయన కానీ భూమి అనేది తాకడు మాతాజీ, ఆయన పైన ఉంటారు అన్నమాట. అది ముందు శ్లోకాల్లో. ఇప్పుడు ఈ 13 నుంచి 32లో రాదు, అది ముందు వస్తుంది. అది మెయిన్ గా ఎవరైతే భగవంతుడిని శరణు వేడుతారో, భక్తులుగా ఉంటారో వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రయోజనాలు తెలుసుకున్నాం మనం 2 శ్లోకాలు. ఎందుకంటే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామంటే ఈ ప్రతిఫలం ఉంటుంది అని తెలిస్తే ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం కదా. మనము పిల్లలకి చూడండి, చాక్లెట్ ఇస్తాం అంటే ఈ పని చేస్తారు. అలాగా మనకు కూడా ఏంటంటే కొంచెము ఇవి ఎన్నా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఓకే మనకి భగవంతుడు చూసుకుంటాడు, మనం కోరుకోక్కర్లేదు అనేది మనకు అర్థమవుతుంది. మనము మెయిన్ గా దేహ ధర్మం నుంచి బయటపడతాము అని చెప్పారు. కాల ప్రభావం మన మీద ఉండదు అని చెప్పారు. ఇవన్నీ చెప్పారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 19, 20 వీటి శ్లోకాల్లో ఏంటంటే సాలెపురుగులాగా నువ్వే సృష్టి అంతా చేస్తూ ఉంటావు అని చెప్పేసి, మళ్ళీ ఆ సృష్టి నువ్వు నీ కోసం చేయలేదు, అది మా కోసం చేసావు అని చెప్పారనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత 22 వరకు కూడా ఆయన అలాగే 13 నుంచి 22 వరకు కూడాను భగవంతుడిని అడ్రస్ చేస్తూ చక్కగా పొగుడుతూ చెప్తారనమాట. తర్వాత దానికి అతను ఆనందపడిపోయి చక్కగా చిరుమందహాసం చేస్తూ కనుబొమ్మల్ని కదిలిస్తూ మళ్ళీ భగవంతుడు ఏం చెప్పాడు అనేది మనకి 23 నుంచి 32 శ్లోకాల వరకు అన్నమాట. దాంట్లో వచ్చేసి మనకి 23 నుంచి ఏంటంటే ఈ 32 శ్లోకాల్లో భగవంతుడు
మెయిన్ గా మనకి ఏమర్థమైంది దీంట్లో? 30 శ్లోకాల వరకు కూడా చూసాం కదా, దాంట్లో మెయిన్ గా అర్థమైన పాయింట్ ఏంటి? మెయిన్ గా అంటే ఇప్పుడు 30వ భగవత్ సేవ శ్లోకం చేయటం అంటే మటుకు మాతాజీ చెప్పండి 30వ మాతాజీ. పాదపద్మం సేవ కనుక భక్తులతో పాటు భగవంతుడు వస్తా అంటే పుణ్యతీర్థాలు ఎట్లా అవి పుణ్యము పవిత్రం అవుతాయి అనే అది దానికి లాస్ట్ ఇక్కడ శ్లోక 30వ శ్లోకాలు 30వ శ్లోకం. ఉంటుంది. ఆ ఏదైతే ఆయన పాదం ఉంటుందో అది తీర్థము అవుతుందని, అలాగే భక్తులు ఉన్నది కూడా అవుతుంది అనేది మనం నేర్చుకున్నాం. కానీ అసలు శుద్ధ మెయిన్ గా మనకి ఈ శ్లోకాల్లో మనం మెయిన్ పాయింట్ ఏంటి అంటే, భగవంతుడు మన హృదయంలో ఉంటాడు, ఆయన మనకి ఏం కావాలో తెలుసు. ఇంకా నాకు కావాలి అని చెప్పాడు, కానీ ఏం చెప్పాడు భగవంతుడు? నేను ఆల్రెడీ నీకు అరేంజ్ చేశాను నీకు అని అరేంజ్ చెప్పాడు. చేసి ఉంచాను. యా, ఇంకోటి ఏంటి, మనం భక్తిలో ఉన్నాము అంటే ఎవరో ఒకరిని ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్ళే కన్నా కూడా మెయిన్ పాయింట్స్ మాతాజీవి, దీని ద్వారా మనం ప్రూఫ్ చేయొచ్చు అనమాట. ఎవరికైనా భగవంతుడినే డైరెక్ట్ గా వెళ్ళి, కోరిక ఉన్నా కోరిక లేకపోయినా ఎలాంటి కోరికైనా భగవంతుడి దగ్గరికే వెళ్ళేసి మనం భక్తి చేశాము అంటే ఏమవుతుంది? మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతే కదా. మరి ఇక్కడ చూడండి, ఒక బ్రాహ్మణుడు ఒక ఒక ఏమంటారు సన్యాసిగా ఉండాల్సి, అంటే ఒక బ్రాహ్మణుడు ఉండి అతని పెళ్లి చేసుకుందాం అంటే ఎక్కడో ఉన్న ఒక రాజు వచ్చి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడం ఏంటి? మళ్ళీ ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడ ఇందులోని కుటీరంలో ఉండబోతుంది. ఇదంతా జరిగే పని, అయినా అంత యోగ్యురాలు నీకు అని చెప్పి మరి భగవంతుడు చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పాడు, నీకు ఎంతమంది పిల్లలు పుడతారో చెప్పారు. సో ఇదంతా భగవంతుడికి అన్నీ తెలుసు. భూత భవిష్యత్తు వర్తమాన కాలము. మనకు అవసరము అనుకుంటే దాన్ని చేస్తాడు, దానికి అవసరం లేదు అనుకుంటే దాన్ని ఇవ్వడు. సో ఈ పాయింట్స్ అన్నీ మనకి తెలుసున్నాయి అనుకోండి, ఈ విషయాలు, అప్పుడు వల్ల ఉపయోగం ఏంటంటారు మనకి? మన జీవితంలో కష్టాలు వస్తే తనని కరెక్ట్. మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అవ్వలేదు అంటే బాధపడాల్సిన పని లేదు, భగవంతుడికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. ఆ నమ్మకం మనకి పెరుగుతుంది ఇలాంటివన్నీ. అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు రివిజన్ చేసి ఇన్నిసార్లు ఎందుకు చెప్పడం అంటే మెయిన్ దానికోసం అనమాట. సో మనకి 30వ శ్లోకం దాకా మనము చూసాము. సో 31 నుంచి మనం ఇవాళ చూద్దాం. కృత్వా దయం చ జీవేషు దత్వా చాభయమాత్మవాన్ మయ్యాత్మానం సహ జగత్ ద్రక్షస్యాత్మని చాపి మాం. చదవండి మాతాజీ, విలాసిని మాతాజీ. కృత్వా దయాం చ జీవేషు దత్వా చ భయమాత్మవాన్ మయ్యాత్మానం సహ జగత్ రక్ష. అంతేనా మాత? సహ జగత్ స్టాప్ ఇవ్వండి, ద్రక్ష్యస్యాత్మని అక్కడి నుంచి చదవండి. మయ్యాత్మానం సహ జగత్ జగత్ స్టాప్. జగత్ ద్రక్షాస్యాత్మాని చాపి మాం. హరే కృష్ణ. కింది చదవాలా మాత్రం? కింద మీనింగ్ చదవండి. సమస్త జీవుల ఎడ కరుణను చూపుచు నీవు ఆత్మానుభూతిని పడేయగలవు. సర్వులకు మొసగుచు నీవు నిన్ను మరియు సమస్త విశ్వములను నా యందు నన్ను నీ యందు గాంచగలవు. అక్కర్లేదు మాతాజీ, అదొక. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు? నీవు నా దగ్గరకు వస్తావు అని కూడా ముందు శ్లోకాల్లో మనకేం చెప్పాడు? నువ్వు నీ భక్తి చేసుకుంటూ నువ్వు ముందుకెళ్తూ మళ్ళీ చివరికి నన్ను చేరతావు అని కూడా చెప్పున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అదొక్కటే కాదు నువ్వు చేసే పని, నీకుగా ఒక గృహస్థగా, అంటే ముందంతా ఒక బ్రాహ్మణుడు, ఇప్పుడు వచ్చేసి గృహస్థ, తర్వాత సన్యాసం తీసుకుంటావని కూడా చెప్పున్నారు ముందు. సో ఇప్పుడు ఏం చెప్తా అంటే, నువ్వు సమస్త జీవుల ఎడ కరుణ చూపుచు ఆత్మానుభూతిని గడేయగలవు అనేసి. అంటే ఎలాగా అనేసి మనం అనుకోవచ్చు. భగవంతుని ఎలా కరుణ అంటే ఎలా చూపిస్తామని అనుకుంటున్నారు మీరు? వాళ్ళని చంపకుండా, మనం చికెన్ మటన్ తినకుండా ఉంటే కరుణ చూపించినట్ట మనం? ప్రతి జీవిలో కూడా భగవంతుని చూస్తూ ఆ కరుణ చూపిస్తుంది. భగవంతుడి చూస్తే అది కరుణ అయిపోతుందా మాతాజీ? ప్రతి వాళ్ళ దాంట్లో భగవంతుని చూస్తూ అంటే సేవ చేస్తే ఆయన తండ్రి లాంటి వాడు కదా మాతాజీ, అందుకోసం మాతాజీ సమస్త జీవుల ఎడ, ఇక్కడ భగవంతుడు కాదు, తండ్రి కాదు, ఏమీ కాదు.
సమస్త జీవుల ఎడ కరుణ. మీరు ఇంకొకళ్ళ వైపు కరుణ చూపించారు అంటే మీనింగ్ ఏంటి మాతాజీ? వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా ఉంటే కరుణ చూపించినట్ట? వాళ్ళు దయ ప్రేమతో ఉంటే కరుణ చూపిస్తారు మాతాజీ. ఏంటి సన్యాసం మాతాజీ? ప్రేమ దయతో వాళ్ళు ప్రేమతో ఆ కరుణని వాళ్ళ మీద చూపెట్టారు అంటే ఇప్పుడు మనం అతన్ని ప్రేమగా చూసినందువల్ల అతను మనకు కరుణ చూపెడతారు మాతాజీ. నేను క్వశ్చన్ తేడాగా అడుగుతున్నాను, మీరు ఆన్సర్లు తేడాగా చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. మాతాజీ, మనం హరే ఇప్పుడు కృష్ణ ఎవరి మీదైనా ఒక మాతాజీ. కరుణ చూపించాము అంటే ఏంటి మాతాజీ? వాళ్ళకి ఒక ఉద్యోగం చూపిస్తేనో అది కరుణ కాదు. వాళ్ళని భక్తిలోకి తీసుకురాగలిగాము. వాళ్ళకి ఒక తీసుకురావటం అది. భక్తి, యా, ఒక నామం రుచి కలిగేలా చేయడము, లేకపోతే ఇది మనం కరుణ చూపించడం అంటే. ఇప్పుడు ఓకే, నాకు తెలిసింది ఈ విషయము, నేను నా దగ్గరే పెట్టుకుంటాను, నేను భక్తుడిని అయితే చాలే, ఇది కాదు కరుణ అంటే. నాతో పాటు 10 మందిని కూడా తీసుకెళ్దాము. ఇప్పుడు చూడండి, నిత్యరూపిణి మాతాజీ ఉన్నారు, మాట్లాడి ఎవరు కనపడతారు, 2 గంటల నుంచి 4 గంటల క్లాస్ అవుతుంది, దుబాయ్ టైంతో ఇది ఉంది, లేకపోతే ఇది ఉంది, లేకపోతే పుస్తకం పంచడము, ఏదో ఒకటి. అంటే కనపడిన వాళ్ళకల్లా కూడాను భగవంతుడి గురించి చెప్తూనే ఉంటుంది మాతాజీ. ఏమోలే, వీళ్ళు నన్ను ఏమనుకుంటారు, నేను ఎందుకు, నా మటుకు నేను ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. ఏమోలే, నేను చేసుకుంటున్నాను, పక్క వాళ్ళతో నాకెందుకులే, వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇప్పుడు వెళ్ళానుకో, మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరు ఫాలో అవరు. వాళ్ళకి గట్టిగా కూర్చోబెట్టి ఇది చెయ్యాలి, ఇదే రూలు అని చెప్పాలి కదా నేను. కాకపోతే ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, వీళ్ళు వినట్లేదులే అని వదిలేశాను. అలా కాదు, కరుణ చూపించడం అంటే కరెక్ట్ గా నేను కరుణ చూపించడం అంటే ఏంటి? వాళ్ళకి టయానికి మందులు ఇవ్వడం, టయానికి డబ్బులు ఇవ్వడం కాదు కరుణ చూపించడం అంటే. వాళ్ళని భక్తులుగా అంటే భక్తులుగా అట్లీస్ట్ నామరుచి కలిగించి, ఇది చాంటింగ్ చేసుకోండి, ఇది చదువుకోండి, ప్రసాదమే తినాలి, ఇవి చెప్పడం కరుణ చూపించడం అంటే. అది నేను చెప్తుంది అనమాట. అలా వాళ్ళకి చెప్తూ ఉంటే నువ్వు ఆత్మానుభూతిని పొందుతావు అని చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మనం అలా ఒకళ్ళకి చెప్పి వాళ్ళు అలా డివోటీలుగా అవుతూ ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా? యా, ఏమవుతుంది అప్పుడు? ఆత్మానుభూతి ఎలా వస్తుంది అంటారు మనకి? ఆనందం కలుగుతుంది మాతాజీ అందులో. నాకైతే అది మనకు ఆనందం కలుగుతుంది. దానివల్ల ఆత్మానుభూతి, భగవంతుడు ఎలాగ, ఆత్మానుభూతి అంటే ఏంటి? మనము భగవంతుడు తెలుసుకోవడమే కాదు, భగవంతుడి యొక్క అనుభూతి అవుతుంది మనకి. ఎందుకు అంటే ఆటోమేటిక్ ఎప్పుడైతే భగవంతుడికి నచ్చిన పని ఏంటి? అన్నిటికన్నా భగవంతుడికి నచ్చిన పని ఏంటి? భక్తులకు సేవ చేయడం. చెప్పడం భక్తులకు సేవ చేయడమేనా? చెప్పడం భగవంతుడి గురించి ప్రచారం చేయడం. భగవంతుడి గురించి ప్రీచింగ్. మనం ఏది ప్రీచింగ్ అంటే ఎక్కడికో వెళ్ళేసి ఇలా కూర్చోబెట్టి క్లాసులు చెప్పడమే ప్రీచింగ్ కాదు. ఇప్పుడు ఏదో ఒక పాయింట్ విన్నాము, దాన్ని ఇంట్లోనే మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవడము, లేకపోతే ఫోన్లు ఎలాగూ ఉన్నాయి, దాంట్లో ఇలాగా వేరే ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఈ రోజు క్లాస్లో ఇది విన్నా అని తెలుసు, అది కూడా ప్రీచింగే. మీరు ప్రీచింగ్ అంటే ఏదో కూర్చొని నేను గంటలు గంటలు చదివేసి 15 లెక్చర్లు వినేసి దాన్ని తీసుకొచ్చి మీకు మంచిగా తయారు చేసి చెప్పింది, ఇది కాదు ప్రీచింగ్ అంటే. మనము చేసింది, మనం వినింది ఏదైతే ఉంటుందో అది వెంటనే పక్క వాళ్ళకి చెప్పామా అంటే అది కూడా ప్రీచింగే. అది ఇక్కడ చెప్తుంది అనమాట. మెయిన్ గా భగవంతుడి కింద ప్రపాదుల వారు ఇదంతా రాస్తారనమాట. నేను ఎందుకు ముందే చెప్తున్నాను, ఎన్ని పేజీలు రాశారో దీనికి, అసలు 3 or 4 pages ఉంది దీనికి పర్పోటు. అలాగేంటంటే సర్వులకు అభయం వసుకుచు. అభయం వసుకుచడం అంటే వాళ్ళకు భయం లేకుండా చేయాలి. ఆ భయం లేకుండా అంటే ఎప్పుడు వస్తుంది? మనకు భయం లేకుండా ఉండాలి అంటే ఎప్పుడు కలుగుతుంది అది? మనం భగవంతుని నీడలో భక్తిని ఆశ్రయించడం తెలియాలి. మనకి తెలిస్తే ఏదైతే భయం లేకుండా. ఆధారం ఉంటుందో అప్పుడు భయం ఉండదు కదా. మనకంటూ ఒకళ్ళు ఉన్నారు మనల్ని చూసుకునే వాళ్ళు అంటే భయం ఉండదు. అంటే ఆయన నీడలో భగవంతుడి మీద విశ్వాసం రావాలన్నమాట. ఆ విధంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగిస్తూ అందరికీ వాళ్ళకి అభయం వసుకుతూ ఉన్నావు అంటే నీవు నిన్ను మరియు సమస్త విశ్వముల యందు నన్ను నీ యందు గాంచగలవు. సో అప్పుడు మనం ఏంటి అంటే అన్నిటినీ భగవంతుడిలో చూడగలుగుతాము, భగవంతుడిని అందరిలో చూడగలుగుతాం. ఇందా పద్మాక్షి మాతాజీ అన్నట్టు ఎదురుగా భగవంతుడిని. సో ఈ పని అంతా కూడా నువ్వు ఎప్పుడు చేయగలవు? మనం చేయాల్సిన పని ఏంటి? ఎదుటి వాళ్ళకి కరుణ. కరుణ అంటే వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా ఉండడం కాదు, వాళ్ళకి భక్తులుగా మార్చడం, వాళ్ళకి నామ రుచిని కలిగించడము, ఇవి అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇందా నిత్యరూపిణి మాత చెప్పినట్టు మనము ఆనందపడతాము, మనం భగవంతుడి యొక్క అనుభూతి మనకు కదులుతుంది. దానివల్ల మనం మిగతా వాళ్ళకు కూడా ఏంటి, ఆ విశ్వాసాన్ని పెంచాలన్నమాట భగవంతుడి మీద. అప్పుడు నువ్వు నన్ను చూడగలవు, మిగతా అంటే నాలో మిగతా వాటిని చూడగలవు, అలాగనమాట.
యోమా పశ్యతి సర్వత సర్వంచ మై పశ్యతి అని మనకి ఆరో ఆరో చాప్టర్లో 30వ శ్లోక వస్తుంది అనమాట. దాంట్లో ఏంటి, అందరిలో నన్ను చూస్తావు, నాలో అందరిని చూస్తావు అని చెప్పి భగవంతుడు చెప్తాడు అనమాట. సో ఆ స్టేజ్కి మనము వస్తాం ఎప్పుడంటే ఈ పనులు చేసినప్పుడే మనం వస్తాం అనమాట. అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడాను మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే, అన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చింది. ఈ భౌతిక ప్రపంచం కానీ ఏదైనా సరే భగవంతుడి యొక్క సంకల్పం వల్లనే, ఆయన అనుకుంటేనే అది అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిందనమాట. ఫస్ట్ ప్రపాదులు వారు చెప్తుంది. ఇంకోటి నెక్స్ట్ ఇదే పారాగ్రాఫ్ లో ఏంటంటే, నిరాకారవాదులు సాకారవాదులు. ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, భగవంతుడు మనము ఒకటే, లేకపోతే జగత్తే భగవంతుడు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది వేరే, ఇది వేరే. భగవంతుడి నుంచి అన్నీ వచ్చాయి, కానీ భగవంతుడు జగత్తు ఒకటి అంటే మనం కరెక్ట్ గా ఒప్పుకుంటాం. ఇప్పుడు మనం అందరం భగవంతుడి నుంచి వచ్చాము, సో మనము భగవంతుడు అంటే ఒకటేనా? సరిపోతుందా? అది కరెక్టా? ఇందాక ఆల్రెడీ లేదు మాతాజీ మాతాజీ. చదువుతూ ఉన్నారు కూడా. ఎప్పుడైతే వాళ్ళు నిరాకారవాదులు ఉంటారో మనము భగవంతుడు ఒకటే అనుకున్నప్పుడు మరి మనకెందుకు ఇలాగా మనం బందీలు ఎందుకు అవుతున్నాం, కర్మలకు బందీలు ఎందుకు అవుతున్నాం, మనం ఈ జన్మ తీసుకొని ఎందుకు వచ్చాము? మనం వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా భగవంతుడు అనుకుంటే, కానీ అలా అవట్లేదే. దానికి ఆన్సర్ అడిగితే వాళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. సో అదనమాట ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఈ పారాగ్రాఫ్ అంతా కూడాను నిరాకారవాదులు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పు. వాళ్ళు చూసే దృష్టి కూడా తప్పే. వాళ్ళు ఏమనుకుంటారు, విశ్వమే దైవం, భగవంతుడి నుంచే వచ్చాయి విశ్వము, ఇవన్నీ కూడా భగవంతుడే సృష్టించాడు, కాదనట్లేదు. కానీ ఆ విశ్వం సృష్టించాడు కాబట్టి విశ్వము భగవంతుడు ఒకటే అనడము తప్పనమాట. ఆ నిరాకారవాదులు చూసే పని అది. కానీ ఎవరైతే సాకారవాది కానీ భక్తులు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదంతా భగవంతుడి ఆస్తి, ఓకే, సో ఈ ఆస్తినంతా నేనేం చేయాలి, భగవంతుడి సేవకు ఉపయోగించుకోవాలి, ఇదనమాట వాళ్ళది. ఓకే, ఆ ఏకత్వం అనేది ఏంటి అంటే, ఇదంతా భగవంతుడి నుంచి వచ్చింది. ఓకే, నాకు ఇప్పుడు భగవంతుడు కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడు, వీటిని స్వయంగా భగవంతుడి సేవకే ఉపయోగించుకుంటాను, నా ఇంద్రియ భోగం కాదు అనేది వీళ్ళదనమాట. నిరాకారవాదులదేంటి, మన కోసమే మనయ్యి అన్నట్టు వాళ్ళకు ఉంటుందన్నమాట. అది ఇక్కడ ప్రపాదుల వారి నిరాకారవాదులకి సాకారవాదులకి ఉన్న తేడా ఏంటి అనేది క్లియర్ గా చెప్తూ ఉన్నారనమాట. ఇదే ఇంకా ప్రపాదుల వారు మనకి 9th చాప్టర్ లో 4th శ్లోక వస్తుంది. మయా తదమితం సర్వం జగత వ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నా చాహం తేషవస్థిత. విశ్వమంతా కూడా నేను అవ్యక్త రూపంలో ఉన్నాను అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో మనలో ఉన్నాడు, మిగతా ప్రకృతిలో కూడా ఒక శక్తి రూపంలో ఉన్నాడు, అన్నిట్లో కూడా ఆయన అవ్యక్త రూపంలో ఉన్నాడు. ఓకే, మళ్ళీ సమస్తము నా యందు నెలకొని ఉన్నది, కానీ నేను అందులో లేను అని చెప్తున్నాడు. సో దీనికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ ప్రపాదుల వారు సూర్యుడు సూర్యకాంతి అని చెప్తున్నారు. ఎలా అయితే ఒక సూర్యకాంతి అనేది ప్రతి అంతా కూడా మొన్న కూడా చెప్పుకున్నాం, ఒకే సూర్యుడు కానీ మొత్తం అంతా కాంతి విస్తరించి ఉంటుంది, అన్ని ప్లేసుల్లో ఉంటది, ప్రతి ప్లేస్ లో ఆయన ఉన్నట్టే ఉంటుంది మనకి. అలాగే ఏంటంటే ఈ సూర్యకాంతి ఏంటంటే మొత్తం అంతా విస్తరించి ఉన్నట్టే, కానీ సూర్యకాంతి సూర్యుడు ఒకటే అంటే ఓకే ఒప్పుకుంటామా? సూర్యకాంతి కాంతి సూర్యుడు ఒకటే వేరు అంటే సూర్యుడు వేరు. కాంతి వేరు సూర్యుడు వేరు. సూర్యుడు ఉంటుంది కదా, సూర్యకిరణం. సూర్యకిరణం సూర్యకాంతి ఇవన్నీ కూడా తేడా అన్నమాట. సూర్యుడికి అవి భిన్నమే ఉంటాయి అన్నమాట. కాకపోతే వీళ్ళు నిరాకారవాదులు చెప్పేది ఏంటి, రెండు ఒకటి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే, ఎలాగ భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు మళ్ళీ నేను మీ అందు లేను అని ఎందుకు చెప్తున్నాడు అంటే, సేమ్ ఇదే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్పినా కూడా, దానికి ఎగ్జాంపుల్ గా మనం రాజు తీసుకోవచ్చు. రాజు ఉంటాడు, రాజు యొక్క శక్తితోటే మిగతావన్నీ కూడా నడుస్తాయి, అంతే కదా. మిగతా ఒక్కొక్క ఏమంటారు సైనికులది కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఆయన యొక్క శక్తి. అంటే ఆయన శక్తి అంటే ఎవరు, ఆయన యొక్క ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు దాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని చూస్తారనమాట. రాజ్యాంగం ఒకళ్ళు, ఏమంటారు చట్టాలు నేరాలది ఒకళ్ళు, ఇంకోటి ఇంట్లో ఉన్న ఏమంటారు మనకి రకరకాలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ, ఈ మినిస్టర్స్ అన్ని రకాల, ఫైనాన్స్ మినిస్టర్ అని ఇవన్నీ, ఆ విధంగా ప్రతిదాన్ని ఒక్కొక్కరు ప్రతినిధులుగా ఉండి చూస్తారు. అలా అని ప్రతిదానికి ఆయనే రాజే వెళ్ళి చూడాల్సిన పని లేదు. అలా అని ఆయన మాట లేకపోతే అది చెల్లుబాటు అవుతుందా? ఇప్పుడు అతను కనుక ఎవరైనా ఒక జైలు అధికారి ఉన్నాడు, ఇతనికి జైలు శిక్ష వేద్దాము లేదా ఆయన వదిలేద్దాము అనుకున్నాడు అనుకోండి, అతనితో సరిపోతుందా? అతను ఒక్కటే డెసిషన్ తీసుకుంటే సరిపోతుందా?
రాజు కూడా ఆర్డర్ ఇవ్వాలి. రాజు కూడా దానికి ఎస్ ఓకే నువ్వు ఈ పని చేస్తున్నావు కరెక్టే అనేది ఒక అది ఇవ్వాలన్నమాట. అంటే అక్కడ ఏంటంటే ప్రతిది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. అలా అని భగవంతుడే ఉండాలా అంటే అవసరం లేదు, ఆయన యొక్క శక్తులుండి చేస్తాయి అనేది ఇక్కడ ఇది మొత్తం మీద ప్రభుపాదుల వారు మనకి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెయిన్ గా ఈ మొత్తం పెద్ద పారాగ్రాఫ్ లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు నిరాకారవాది కాదు, అది భగవంతుడి నుంచి వచ్చిన శక్తి వల్లనే ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ ఏర్పడ్డాయి, భగవంతుడి యొక్క ప్రతిఫలమే మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. వీటిని భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలి అనేది మెయిన్ గా అన్నమాట. అప్పుడు మాత్రమే మన యొక్క శక్తి పరిపూర్ణత అవుతుంది, లేకపోతే ఇదే ఇంకా ఏమీ ఉండదు. అలా తప్పుడు మార్గంలో వెళ్ళామంటే ఏమవుతుంది, అసలు మెయిన్ మనము తప్పుదోవ పట్టించినట్టే అవుతుంది అనమాట. అది ఇక్కడ ప్రాబ్లం. ఈ జగమందలి సమస్తంలో నాకు అభిన్నముగా నీవు గాంతువు. దీని భావం ఏమనగా ప్రతిదానిని భగవత్ శక్తి ఫలముగానే భావించి సమస్తమును దేవదేవుని సేవయందే నియోగించవలను. తనకున్న శక్తిని మనుజుడు తన ఆత్మలాభమునకే ఉపయోగించవలను. ఆత్మలాభం అంటే మనం ఏం చేస్తాం మామూలుగా అయితే మనకున్న శక్తిని శారీరక లాభానికి ఉపయోగిస్తాం, భౌతికేంద్రియ లాభాల కోసం, మనం ఇంద్రియ ఇంద్రియ లాభానికి లాభాల కోసం, ఉపయోగిస్తాం. కానీ ఆత్మ లాభానికి ఉపయోగించాం. సో దీనికి మనం ఎప్పుడు ఒక స్టోరీ చెప్పుకుంటూ ఉంటాం కదా, ప్యారెట్ ఉంటది, కేజ్ ఉంటది, పంజరం ఉంటది. పంజరాన్ని ఎంత డెకరేట్ చేసినప్పటికీ కూడా మనం లోపల ఏదైతే చిలకకి ఫుడ్ పెట్టమో, అన్నము ఆహారం ఇవ్వమో, అప్పుడు ఏం చేస్తుంది, కొన్ని రోజులు చనిపోతుంది అనమాట. సో ఆ పని చెయ్యొద్దు, అది అనమాట ప్రభుపాదుల వారు మనకి ఈ సో ఓన్లీ సాకారవాది, నిరాకారవాది. నిరాకారవాది ఏమిటంటే మొత్తం భగవంతుడి శక్తి అన్నీ కూడా ఒకటే అనుకుంటాడు, అది రాంగ్. మనమేమనుకుంటామంటే ఆ భగవంతుడి శక్తిలో కూడా భగవంతుడిని చూస్తూ ఆ శక్తిని భగవంతుడి సేవకు ఉపయోగిస్తాము, అది పరిపూర్ణత అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే మనము ఎప్పుడు మనుజుడు దయాపూర్ణుడు అయినప్పుడే అని చెప్తున్నారు కదా. దయాపూర్ణుడు అంటే ఏంటని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. దయాపూర్ణుడు అంటే నేను ఒక్కదాన్నే భక్తుడిని అయితే చాలే, మిగతా వాళ్ళతో నాకేంటి అని అనుకోకుండా భగవంతుడి యొక్క నామం కానీ భగవంతుడి గురించి కానీ అందరికీ చెప్తూ మనము భగవత్ శక్తిని అందరిలో నిద్ర లేపాలన్నమాట. మన అందరిలో పడుకొని ఉంది అంతే కదా. ఇప్పుడు మేమున్నాము, కొంచెం మేము నేర్చుకున్నామంటే శిక్షా గురువులు, వాళ్ళ ద్వారా వాళ్ళ శిక్షా గురువులు. సో ఆ విధంగా ఏంటి ఒక్కొక్కరు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ మిగతా వాళ్ళలో పడుకున్న దాన్ని లేపాం. లేకపోతే ఏముంది, ఇప్పుడు గనక నేనేం చేసేదాన్ని చక్కగా మా ఒక 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఆ మాతాజీని కలవలేదు, నేనేమీ చేయలేదు అంటే చక్కగా ఈ టైంకి నిద్రపోవడమో లేకపోతే కూర్చొని ఒక సినిమా చూడడమో సీరియల్ చూడడమో చేస్తూ ఉండేదాన్ని అంతే కదా. ఇప్పుడు అనుకో ఓకే ఉదయాన్నే మంగళారతి చేయాలనో అదనో ఇదనో ఏదో ఒకటి మొత్తం నామం చేసుకోవడమో చాంటింగ్ ఏదో ఒకటి మనం చేస్తున్నాం కదా. అది మనం కూడా అలా మిగతా వాళ్ళలో ఉన్న భగవత్ శక్తిని మనం మేలుకొల్పాలన్నమాట. అది మెయిన్గా. దీంట్లో మనకి చాలా కష్టాలు ఉంటాయి, చాలా పడతాం. కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, వీళ్ళకి పని పాట లేదు అందుకని మనల్ని కూడా లాగుతూ ఉంటారు అనేసి. ఇప్పుడు మన ఆచార్యులు ఉన్నారు, మన గురువులు ఉన్నారు, వీళ్ళందరూ ఎన్ని మాటలు పడుతూ ఉన్నారు. ప్రభుపాదుల వారి స్టోరీ విన్నాం, ఆయన ఎంత కష్టపడ్డారు చెప్పడానికి. సో ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో మెయిన్గా ఆ కరుణ అనేది ఎలా చూపించాలి అనేది మనకి సెకండ్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు చెప్పారనమాట. నెక్స్ట్ మూడో పారాగ్రాఫ్ లో ఏంటి అంటే రకరకాల భక్తుల గురించి చెప్తున్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు అంటే కొంతమంది ఇప్పుడు అదేందా చెప్పారు కదా, కనిష్ట భక్తి అంటారనమాట, 3వ తరగతికి చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మందిరానికి వెళ్ళి వస్తారు, వాళ్ళు పూజ చేసుకుంటారు, అంతవరకే, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరము అనుకుంటారు అనమాట. అంటే మిగతా వాళ్ళ ఎదట దయ ఉంటుందా అంటే వాళ్ళు ఉండదు, వాళ్ళకేమి దయ ఉండదు, వాళ్ళ వరకే వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. అది కనిష్ట అధికారి. మధ్యమ అధికారి ఎలా ఉంటాడు అంటే వాళ్ళు దయామయుడై ఉంటారు, వాళ్ళు చేస్తారు, భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళతో ఎలా అయితే భక్తులతోనేమో స్నేహంగా ఉంటారు, మళ్ళీ ఎవరైతే భక్తులు కాకుండా ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటూ ఉంటారు, అలా ఉంటారు అనమాట వీళ్ళు. వాళ్ళు సెకండ్ రకం వాళ్ళు అనమాట. అయితే 3వ రకం వాళ్ళు అయితే ఉత్తమ అధికారి అంటారనమాట. మధ్యమ అధికారి అయితే వీళ్ళు అభక్తులతోటి దూరంగా ఉంటారు. అసలు వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇది కనిష్ట అధికారి కానీ తృతీయ శ్రేణికి చెందిన వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే భక్తులు కాదు అభక్తులు కాదు, అందరికీ దూరంగానే ఉంటారు, వాళ్ళదేంటో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. కానీ
ఉత్తమ భక్తి వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా భగవంతుడిని చూస్తారు. వాళ్ళందరినీ కూడా ఇందాక ఏదైతే మనం కష్టాలను ఎదుర్కొనైనా సరే భగవద్భక్తిని మేల్కొల్పాలి అని చూస్తూ ఉంటారు. అలా ఉంటారన్నమాట వీళ్ళు మూడో వాళ్ళు. సో ఇది మనం కూడా ఆ స్టేజ్కి వచ్చి ఉత్తమాధికారి స్టేజ్కి రావాలి అనేది మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఏముంటుంది అప్పుడు ఆ ఉత్తమాధికారి అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి భయం అనేది ఉండదు వాళ్ళకి. అది ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఈ 2 శ్రేణుల్లో చెప్పలేం కానీ మూడో శ్రేణి ఎప్పుడైతే ఉత్తమాధికారి స్టేజ్కి వస్తామో అప్పుడు ఉత్తమ అధికారి యొక్క భక్తుడు మాత్రము ఈ భౌతిక అస్తిత్వ భయము లేనే లేదనుచు కృష్ణ భక్తి భావన ఎందు జీవించి భవమును జయించదుము గాక అని సమస్త జీవులకు ఆ భయము నొసుకు చూడండి. ఇందాకే అభయానికి ఏంటి అనేది ఇదనమాట. మీకేం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అనే ఆశ్వాసన వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అదేంటి, మనం అలా జీవించి చూపిస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది. అదనమాట ఇది. ఓకే, సో మనం కనిష్ట అధికారి నుంచి ఉత్తమ అధికారికి రావాలి, మనం జీవిస్తూ పక్క వాళ్ళకు కూడా మనము చూపించాలి అనేది మనకు ప్రభుపాదులు వారు ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. మన 3rd గ్రాఫ్. 4వ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఏమవుతున్నాడు, అప్పటి నుంచి బ్రహ్మచారి దాకా ఉన్నాడు, ఇప్పుడు ఏమవుతున్నాడు, గృహస్థాకి వెళ్తున్నాడు అనమాట. సో గృహస్థాగా ఉండి నువ్వేం చేయగలవు, సన్యాసిగా ఉండి నువ్వేం చేయగలవు అనేది ఇక్కడ మనకి భగవంతుడు చెప్పింది. అదే ప్రభుపాదులు వారు కూడా మనకి గృహస్థులుగా ఉండి మనం ఎలా ఉండాలి అంటే సన్యాసులకి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు వస్తారు. రాధానాథ స్వామి మహారాజు 1988లో అనుకుంటా ఫస్ట్ టైం ఆయన పాండాలు ప్రోగ్రాం పెట్టి వెళ్ళినప్పుడు 30 మంది వస్తారు ఆయనతో యాత్రకి. 30 మంది వస్తే అప్పట్లో మరి ఫుడ్ అరేంజ్ చేసుకోవడం ఇవంతా ఇంకా అప్పుడు కొత్త రాధానాథ స్వామి మహారాజ్కి. ఆయనతో పాటు 30 మంది వెళ్ళారనమాట. వెళ్తే అప్పుడు ఇంకా ఏంటి చాంటింగ్ చేస్తున్నాము, లెక్చర్లు వింటున్నాము, ఫుడ్ ఏదండి మనకి, ఫుడ్ లేకపోతే ఎలా అండి అనేసి భక్తులందరూ అడగడం మొదలు పెడితే రాధానాథ స్వామి మహారాజ్ అన్నారంట, ఓకే మనం వెళ్ళేసి ఇక్కడే భిక్షాటన చేసుకుందాము, ఎవరేది ఇస్తే అది తిందాము అనేసి వెళ్ళి ఆ బృందావనంలో వెళ్ళి వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో ఏదుంటే అంటే మేబీ కిరాణా సరుకులు నెలకు 2 నెలలకు ఉంటారు. వీళ్ళు 30 మందికి వెళ్తే వాళ్ళు 30 మందికి వండి ఏమైనా పెట్టాలి అంటే ఇంట్లో సరుకులన్నీ అయిపోతాయి. కానీ ఆలోచించకుండా వాళ్ళంతా ఫుడ్ పెట్టేవాళ్ళంట. సో ఆ విధంగా ఇప్పుడు ఒక గృహస్థాగా ఉండి మనం చెయ్యాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మహారాజ్కి ఏంటి ఆటోమేటిక్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కి 7,000 మంది 8,000 మంది వెళ్తున్నారు. సో అది వాళ్ళకి వాళ్ళే అరేంజ్ చేసుకోగలరు, ఎందుకంటే వాళ్ళు డొనేషన్స్ రావడం కానీ అది అప్పుడు వెళ్ళిన కొత్తలో కాబట్టి వాళ్ళు భిక్షాటం చేసుకొని ఆ విధంగా జీవించారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వీళ్ళే అరేంజ్ చేసుకొని పాండాలు ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడే కిచెన్ పెట్టుకొని అన్ని చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలా గృహస్థాగా ఉండి మనం చెయ్యాల్సింది ఏంటి అంటే సన్యాసులు లాంటి సన్యాసులు వాళ్ళు చేసే పని అంటే వాళ్ళకి మనం ఇవ్వాలి, వాళ్ళు మనకి రిటర్న్ లో ఏమి ఇస్తారు సన్యాసులు? జ్ఞానానికి ఇస్తారు మనకి, అంతే కదా. ఒక గృహస్థాకి ఏం చేస్తారు వాళ్ళు యాక్చువల్గా ఎందుకు వస్తారు అసలు? మనం అంతా పోయినసారి ఎన్నోసార్లు తెలుసుకున్నాం, వాళ్ళకి ఏమి రావాల్సి భిక్షాటం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకు వస్తారు వాళ్ళు? మనకి జ్ఞానం ఇయ్యడానికి. అట్లీస్ట్ మనం వెళ్ళలేకపోయినా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి భగవంతుడి గురించి భగవంతుడి యొక్క జ్ఞానం గురించి ఇంటింటికి వెళ్ళి చెప్తారనమాట. అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనము ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సన్యాసి ఏం చేయాలి, వారి కడకేకి భగవంతుని యొక్క సంబంధం ఏంటి అనేది అవన్నీ మనం మర్చిపోయి ఉన్నాం, వాటిని మళ్ళీ గుర్తు చేస్తూ వాటిని మనకి చెయ్యాలి. అది సన్యాసి యొక్క ధర్మం. గృహస్థ యొక్క ధర్మం ఏంటి అంటే మనము ఏదైతే మనం సంపాదించుకున్నామో ఏదైతే ఉంటుందో మనము వాళ్ళకి దానం చేస్తూ ఉండడము. ఓన్లీ గృహస్థకు ఒక్కరికే మనం మనీ అనేది ధనం అనేది సంపాదించుకోగలము, కొంచెం దాచిపెట్టుకోగలము. ఇదంతా కూడా మిగతా బ్రహ్మచర్య కానీ వానప్రస్థ కానీ సన్యాస కానీ వీళ్ళ ముగ్గురికి కూడా సంపాదించి దాచుకోవడం అనేది లేనే లేదు. వీళ్ళకి ముగ్గురికి వీళ్ళు భిక్షాటన మీదే జీవించాలా, ఉన్నది ఏదైతే ఉందో దాన్ని దాచుకోవడం అనేది ఉండనే ఉండదన్నమాట. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సన్యాసులు అనేవాళ్ళు ఒక భక్తులుగా మారి వాళ్ళు ఎంతగా భగవంతుతో రక్షింపబడుతున్నాం అనే విశ్వాసాన్ని వాళ్ళు పొంది ఉంటారు. దాంతోనే ఆ విశ్వాసాన్ని పక్క వాళ్ళకి కూడా కలిగిస్తూ ఉంటారు. దానికి మనకు ఆల్రెడీ భాగవతంలో శ్లోకా నెంబర్ నాకు గుర్తు రావట్లేదు. మృత్యు ఎవరైతే యమధర్మరాజుకే భగవంతుడు అంటే భయం. సో ఆ భగవంతుడిని పట్టుకున్నప్పుడు మనకి మృత్యు భయం అనేది ఉంటుందా? ఉండక్కర్లేదు కదా. మనకి ఆ భయమే అవసరం లేదు. అది ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట.
కృష్ణ భక్తి ఎందు ఉన్నామంటే మనకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే ఆ భయానికే భయం, బ- ఏదైతే మృత్యుకే దేవుడెవరు? యమధర్మరాజు. యమధర్మరాజుకే భయాన్ని కలిగించేవాడు ఎవరు? కృష్ణుడు అనమాట. దాంట్లో యద్బిబేతి స్వయం భయం అని వస్తుంది. అవును మాతాజీ, అదే శ్లోకం గుర్తు రావట్లేదు, నోట్లో ఆడుతుంది యద్బిబేతి స్వయం భయం, కానీ ముందుదంతా రావట్లేదు. 6th క్యాంటోనే అనుకుంటా శ్లోక. రేపు చూసి చెప్తాలే మాతాజీ. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే మనము ఏం చెయ్యాలి అనేది ఇక్కడ ఒక సారీ తల్లి, ఏమంటారు, ఆపన్న సంస్కృతి ఘోరం కరెక్ట్ దసరాని మాతాజీ. ఆపన్న ఎస్ సంస్కృతి ఘోరం తిన్నామ ఎస్ మాతాజీ, వివశోగ్రహాన్ ఐ థింక్ అది 1st క్యాంటోనే అర్థో అనుకుంటా సత్య మాతాజీ. విభుచేత యద్బిబేతి స్వయం భయం. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. కుంతి స్థుతిలో శ్లోకాలు మాతాజీ. ఇది కుంతిలో ఇది కాదు మాతాజీ, కుంతి స్థితిలో కూడా వస్తుంది ఎక్కడో ఒక చోట. ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, కుంతి స్థితిలో కూడా వస్తుంది, కానీ ఇప్పుడు మాత చెప్పిన శ్లోకం అయితే కుంతి స్థితి కాదు. సో ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ఏంటంటే గొప్ప కార్యం ఏంటి అంటే దాన కార్యం అని చెప్తున్నారు. సామాన్య మనుషునికి అభయత్వం నొసుకుటయే అతి గొప్ప దాన కార్యము. అంటే మనం ఏదో విడిగా డబ్బులు ఇయటము ఇవి చేయడము అది కాదు. ఎప్పుడైతే మనము భయాన్ని పోగొడతామో, ఆ భయం అనేది మెయిన్ మనకి దేని గురించి భయం వస్తుంది మనందరికి? జన్మ మృత్యు జరా వ్యాధి, వీటి గురించే కదా భయం అంతా మనకి. సో అది పోగొట్టాలి అంటే ఏం చేయాలి? మనం మనలో భక్తి ఉన్న మార్గం చెప్పాలి, నామం భక్తిని మనలో ధ్యానం. ఏదైతే భక్తి ఉందో దాన్ని భ- జాగృతం భ- చేయాలన్నమాట. అప్పుడు అందుకే వాళ్ళకి ఇక్కడ చెప్పాలి. ప్రభుపాదులు గృహస్థుడే అయినను సన్యాసిచే మంత్రదీక్ష బడిసిన వాడు గృహమందే కృష్ణ భక్తిని ప్రచారం చేయవలసిన బాధ్యతను కలిగి ఉండును. సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ప్రచారం చేయాలా అంటే ఏం అక్కర్లేదు, మనం గృహస్థులుగా ఉంటాము, మనం సన్యాసులు చేసి దీక్ష తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకున్నారు కొంతమంది, 2nd ఇనిషియేషన్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ అట్లా తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు చేయాల్సింది ఏంటి? గృహమునందే ఉండి మళ్ళీ మనం ప్రచారం అనేది చేయొచ్చు అనమాట. సో దానికి ఏం చేస్తాము, మన ఇరుగు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాం. ఎందుకు మనం ఇప్పుడు అంత ఆర్భాటంగా దామోదర ఆరతి చేద్దాం మాతాజీ, ఇది చేద్దాం మాతాజీ, ఎవరైనా సన్యాసిని వస్తే పిలవడం, పక్క వాళ్ళని పిలవడము ఎందుకు? దానికి అట్లీస్ట్ ప్రసాదం కోసమైనా అలా వచ్చి చిన్న చిన్నగా అట్రాక్ట్, ఎందుకంటే ప్రసాదంతో అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మనలో ఎంతో మందిని చూసుకున్నామంటే ప్రసాదంకే ముందు "ఓ, ప్రసాదం చాలా బాగుంది, అట్లీస్ట్ ఓ పూట వండుకోకర్లేదని" వెళ్ళిన నేనైతే అలాగే వెళ్ళాను. శుక్రవారం వచ్చింది అంటే మాకు అక్కడ ఉదయం ఏమో భాగవతం క్లాస్ ఉంటుంది, చక్కగా ఫుడ్ ప్రసాదం పెట్టి పంపిస్తారు. సాయంకాలం అయింది అంటే భగవద్గీత క్లాస్ ఉంటుంది, మళ్ళీ డిన్నర్ పెట్టి పంపిస్తారు. ఇంట్లో వంట వండుకునే పనే లేదు, ప్రసాదం చూసామా టేస్టీగా ఉంటుంది అనమాట అసలు. సో అలాగ ఇంకా మా ప్రభువుని కూడా దానికి ఎడిక్ట్ చేసేసి చిన్నగా వెళ్ళడం మొదలెట్టేసాం. ఎప్పుడైతే ఇటు వచ్చేసామో మళ్ళీ మారిపోయింది అనుకోండి, దామోదర దేశం వచ్చిన తర్వాత. అక్కడ ఉంటే అలా ఉండేది. సో ఇది అందుకని స్నేహితుల్ని ఆహ్వానించడం ఇదంతా కూడా ప్రభుపాదుల వారు. దాంట్లో మనం చేయాల్సిందేంటి? కృష్ణ నామం చెప్పించడం, భగవద్గీత భాగవతాన్ని మనము చదవడం, వాటిని వినిపించడం, దాన్ని చేయడం అనేది మెయిన్ గా అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. హరే కృష్ణ మాతాజీ, ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి ఏ ప్రసాదాలు లేవు మాతాజీ పర్వాలేదు. అయినా సరే ఇప్పుడు రుచి కలిగింది కదా మాతాజీ, ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాము అంటే దాని మైనం ఏంటంటే అది అమృతాన్ని ఇస్తున్నారు, మేము బాగా రుచి చేస్తున్నాం అవును, మాతాజీ. ఆల్రెడీ మనకి ఏంటంటే దీంట్లో రుచి వచ్చింది మాతాజీ. ఇప్పుడు రుచి రాని వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రుచి చూపించాలి తాయిలం లాగా, అప్పుడు ప్రసాదం అన్నమాట. ఇప్పుడు ప్రసాదం రుచి ఏంటంటే దానికన్నా ఒక్కరోజు లేకుండా బాధగా అవుతుంది మాతాజీ. అవును మాతాజీ సార్. ఉషా మాతాజీ మీరు అది చెప్పొచ్చు, పురంధరదాసు కృష్ణనామ తుప్ప అవునంటే చూడండి, భగవంతుడి నామాన్ని చక్కెర, భగవంతుడి నామాన్ని పాలు అన్ని చేసి పాయసంగా తీసుకుందాం అని ఒకటి పురంధరదాస్ కీర్తన ఉంది. అవునవును గుర్తుందా? అది అదే అన్నమాట ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రసాదం అది. సారీ మాతాజీ, రేపు కావాలంటే చెప్తాను మాతాజీ. ఐల్ జస్ట్ గో గ్లాన్స్. పురంధరదాస్ కీర్తన ఉంది మాతాజీ, అది ఎక్కువ చెప్తుంటారు. నాకు Sure. గుర్తులేదు, మాతాజీ చెప్పాకే బంధువులనే గుర్తొస్తుంది. ప్రసాదం తయారు చేసుకుంటారు కదా మాతాజీ.
మనుషులనే దేవుడికి ప్రసాదం చేసుకుంటున్నట్టు ఆ అది స్టోరీ నిజంగానే వేరు true మాతాజీ. పురంధరదాస్ స్టోరీ ఏంటంటే భగవంతుడి గుర్తు తెచ్చుకునేవి ఇవన్నీ కలిపి ఒకటి ఇది పాలు లాంటిది, ఇది ఇలాంటిది, ఇది కలిపే పాయసం, దాన్నే మనం తీసుకుంటున్నాము అని వస్తుంది అనమాట ఒక పాటలాగా. పురంధరదాస్ కీర్తన ఒకటి. పురంధరదాసు ఇంకొక పేద బ్రాహ్మడు వైష్ణవుడు. ఆయన సంతానానికి విపరీతమైన ఆకలిస్తుంది, కానీ అతను వాళ్లకు ఫుడ్డునిచ్చే స్థితిలో ఉండడు అనమాట. అప్పుడు వాళ్ళకి నచ్చెప్తాడు అనమాట, ఇదే పాయసము, ఇదే నెయ్యి, ఇదే పంచదార, పాలు అని చెప్తే అది తీసుకుందాం మనం అని పిల్లలకు నచ్చ చెప్తారు అనమాట. అది బ్యూటిఫుల్ సాంగ్. మేబీ ఉషా మీరు రేపు చెప్పొచ్చు అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అది మనకి సన్యాసి అనేది ఒక వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు. సన్యాసి గురువు నుంచి అంటే కృష్ణుడిని గురించి తెలుసుకుంటా మన కర్తవ్యం. సన్యాసులు ఏంటంటే మన ఇంటికి వచ్చి మన దగ్గర భక్షాటం చేస్తున్నట్టుగా జ్ఞానం ఇవ్వడం అనేది వాళ్ళది అనేది ఇక్కడ ప్రపాదులు వారు ఒకరినొకరు అలాగా ఆధారపడి ఉంటాము అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ రూపగోస్వామి చెప్తారనమాట. మనం 50% కృష్ణ భక్తి ప్రచారానికి వినియోగించాలి, 25% మన కుటుంబ ఖర్చులకు ఉపయోగించాలి, ఇంకో 25% వచ్చేసి మనం దాచుకోవాలి ఫ్యూచర్ కోసం అన్నమాట. సో ఇది ఓన్లీ గృహస్థాకే చెల్లుబాటు అవుతుంది. కానీ అట్లీస్ట్ 50% ఇవ్వకపోయినా 10% అయినా ఇచ్చినా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి ఎన్ని ఇస్కాన్ టెంపుల్స్ పాపం బిల్డ్ చేశారే కానీ దానికి ఫండ్స్ రావట్లేదు. సో మనం ఏం చేయాలి అంటే వెళ్ళినప్పుడల్లా అక్కడ మనము దానాలు ఇవ్వడం అనేది చెయ్యాలన్నమాట. ఇది మనకి రూప గోస్వామి చెప్పారు. వాళ్ళు చేసి కూడా చూపిస్తారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి మొత్తం వాళ్ళు ఎంత డబ్బు ఉందో అంత డబ్బు తీసుకొని వెళ్ళి వదిలేసి, అంత పెద్ద జాబ్లు అన్నీ వదిలేసి మొత్తం ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రచారానికే ఉపయోగపెడతారనమాట. సో అది ఇక్కడ మనం గృహస్థాగా ఏం చెయ్యాలి అనేది, సన్యాసిగా ఏం చెయ్యాలి అనేది చెప్పారనమాట. ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే భగవంతునితో ఏకం అవ్వటము అంటే మనం వెళ్ళి భగవాన్లో మెర్జ్ అయిపోవడము అని కాదు, భగవాన్లో కలిసిపోవడము అని కాదు. మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి తోటి సేవ చేసుకోవాలి. ఎలాగంటే మన్మనాభవ మద్భక్తో ఎప్పుడు భగవంతుడిని అర్చించడం, భగవంతుడిని తలుచుకోవడం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి కౌంతేయ మామే కాదు ఏదో అయిపోయింది. మన్మనాభవ మామే మద్భక్తో వయసే మధ్య సత్యం మామేమైతే తరంతితే అని కౌ- యా మాయామైతే తరంతితే. రెండు వస్తాయి మాతాజీ. లాస్ట్ లైన్ చేంజ్ మనకి నైన్త్ చాప్టర్ లో ఒకలాగా వస్తుంది, మీకు 18th చాప్టర్ లో ఒకలాగా వస్తుంది లాస్ట్ లైన్. ఓకే, సో అది ఏది కావాలంటే అది మీరు పెట్టుకోండి, నో ప్రాబ్లం. అన్నిట్లో కూడా అదే మీనింగ్ అన్నమాట ఏదైనా. సో మనం ఏంటంటే ఎప్పుడు ఏకత్వంతో ఉండాలి అంటే భగవంతుని 24 గంటలు తలుచుకుంటూ ఉండాలి. ఎలా అయితే మొన్న మనం చెప్పుకున్నాం కదా, తాగుబోతు ఎప్పుడు దాని గురించి ఖాళీగా ఉంటే అదే వాడికి, మళ్ళీ ఖాళీగా లేకపోతే ఒక ఆనందం కలిగిందంటే దానికి తాగుదాం అనుకుంటాడు. సో అలా ప్రతి దానికి కూడా మనము ఆ భక్తి భగవంతుని తలుచుకోవడమే అనేది, ఎలా తాగుబోతే ఎలా అయితే తాగడం గురించి ఆలోచిస్తూ ఉంటాడో ప్రతి సన్నివేశంలో కూడా మనం కూడా భగవంతుడిని అలా తలుచుకొని ఉండడమే ఏకత్వం అంటే. అంతేకాని వెళ్ళి భగవంతుడితో మెర్జ్ అయిపోవడము అదని కాదు అని ప్రపాదులు వారు చెప్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ గా భగవంతుడు అపరిమితము. సో ఆటోమేటిక్ గా మనం కూడా ఏంటంటే భగవంతుడికి భక్తి చేసేది కూడా అపరిమితంగానే ఉండాలి, దానికి అంతం అనేది ఉండకూడదు. మనం ఏం చేస్తాం, అబ్బా ఉదయాన్నే మంగళారతి చేసామా, 16 రౌండ్లు చేసామా, అబ్బో ఇవాళ చాలా పీకేసాం ఇంకా చాలే అనుకుంటాం. అది కాదు, భగవంతుడు ఎలా అయితే అపరిమితంగా మనకి సేవలు అందిస్తూ మనకి అన్ని చేస్తూ ఉన్నాడో అలాగే మనం కూడా భగవంతుడికి, మరి భగవంతుడు మనకి సేవ చేస్తున్నాడా లేదా చెప్పండి మాతాజీ ఫస్ట్. చేస్తున్నాడు మాతాజీ. చేసేదంతా భగవంతుడు చేసిందంతా మన సేవే భగవంతుడి కదమ్మా. మాతాజీ పోయినసారి ఒకసారి రేవతి గోపి మాత చెప్పారు గుర్తుందా, మనకి రోజు గాలి ఇవన్నీ కూడా భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక పేషెంట్ ఒక నెల రోజులు వెళ్ళి హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉంటే ఎంతో బిల్లేస్తారనమాట. బిల్లేస్తే ఆ పేషెంట్ అనుకుంటాడు అనమాట, ఓ ఈ విధంగా అయితే భగవంతుడికి అసలు ఎంత బిల్లు వేయాలి మనకి, అంతే కదా. ఆయన ఇన్ని రోజులుంటే ఈ ఆక్సిజన్ అందించినందుకు మరి రోజు మనకి ఎంత ఆక్సిజన్ అందిస్తున్నాడు భగవంతుడు, మనం తిన్నది అరిగించేలా చేస్తున్నాడు, మనకు కావాల్సిన వనరులన్నీ కల్పిస్తూ ఉన్నాడు, ఇన్ని చేస్తున్నాడు. మరి అపరిమితంగా సేవ చేయట్లేదా మనకి అంటే అది సేవ అనేది కరెక్ట్ కాదు, మనకి ఇస్తూ ఉన్నారు. బట్ అదే విధంగా మనం కూడా తిరిగి రిటర్న్ అంత అపరిమితంగానే మనం చెయ్యాలి అనేది
ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంత పేజీలు మాతాజీ. ఓకే, సో దీంట్లో మెయిన్ గా మనం నేర్చుకునేది ఏంటి, మనం దయ ఎలా చూపించాలి అనేది, కరుణ ఎలా చూపించాలి అనేది, వాళ్ళకి అభయం ఎలా వసగాలి అనేది, దాని ద్వారా మనకి అది ఆత్మానుభూతి ఎలా కలుగుతుంది అనేది మనం దీంట్లో క్లియర్ గా చూసామన్నమాట. ఓకేనా. సహాహం స్వాంశ కలయా త్వద్వీర్యేణ మహామునే తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యే తత్వ సంహితాం. కృష్ణుడి మాత చదవని ఎందా మీరు చదువుతాను. హరే కృష్ణ మాత చదవాలా మాతాజీ? చదవండి. సహాహం స్వాంశ కలయా తద్వీర్యేణ్య మహామునే తవ క్షేత్రే దేవహుతాం ప్రణశ్యే తత్వ సంహితాం. ఓ మహాముని, నా శ్వాస కళను నీ భార్యయగు దేహూతి ద్వారా మిగిలిన 9 మంది కుమార్తెలతో పాటు నేను ప్రకటింతును. తత్వ సంబంధితము సాంఖ్యాశాస్త్రమును నేను ఆమెకు ఉపదేశింతును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది లాస్ట్ లో ఒక భగవంతుడు చెప్తుంది అనమాట. సో ఇంత నువ్వు ఇవి చెయ్యి, నీకు ఆల్రెడీ ఆత్మానుభూతి అవుతుంది, అది అంతా చెప్పి ఇంకా లాస్ట్ లో బోనస్ పాయింట్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు, నా స్వాంశ కళ అంటే నా యొక్క స్వాంశ అంటే డైరెక్ట్ గా భగవంతుడు రావడం, ఆయన యొక్క కళ అంటే ఆయన యొక్క విస్తరణ అనుకోవచ్చు అనమాట మనం. సో అలాగా అతను ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్ అని చెప్పొచ్చు. సో అలాగా నేను నీ భార్య దేవహూతి ద్వారా 9 మంది కుమార్తెలతో పాటు నేను కూడా వస్తానంటే మీకు అబ్బాయిగా నేనే రాబోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. వచ్చి నేను ఏం చేస్తాను అంటే ఈ సాంఖ్యాశాస్త్రం అనేది ఏదుందో దాన్ని నేను మీ ఆవిడికి అంటే దేవహూతికి ఉపదేశిస్తాను అని చెప్తా. అదే మనము కపిల గీతం అని మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం ముందే. సో ఆ కపిల గీతాన్ని నేను చెప్తాను అని చెప్తున్నారు. అయితే మనకి భగవద్గీతలో కూడా 2nd చాప్టర్ లో కూడా వస్తుంది. ఇందులో కూడా మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఈ కపిల శాస్త్రం అనేది ఇంకో కపిల ఉంది, ఇది ఒక కపిల అన్నమాట. ఆ కపిల శాస్త్రానికి దీనికి తేడా ఏంటి ఎవరికైనా గుర్తుందా? భగవద్గీతలో చెప్పుకున్నాం మనం. అది తర్కం లాగా ఉంటుంది కదా మాతాజీ. కరెక్ట్, అది తర్కం. దాంట్లో భక్తి అనేది ఉండదు. ఇక్కడ తర్కం ఉండదు, భక్తితో కూడిన ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ధర్మరాజ్ ప్రభు చెప్పారు, దాంట్లో ఎక్కడైనా ఓన్లీ తర్కము ఇదే అని ఉందా, మనం ఎలా చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఆమె చూడండి, ఒక గృహస్థ, ఒక తల్లి, ఆ తల్లి లాంటిది ఏమి తెలియని వాళ్ళకి ఎన్నో క్వశ్చన్లు వస్తాయి కదా, అలా ఎంతో మంచిగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటుందామె. ఎంత బాగా చెప్తారో కపిల్ దేవుడు అనమాట. సో అక్కడ భక్తే ఉంది, కానీ ఎక్కడా కూడా ఓన్లీ సాంఖ్యాశాస్త్రం అంటే దేహము, ఈ ఆత్మ, ఇదొక్కటే ఉండదు, దాంట్లో భక్తిని కూడా ఇముడించి ఉంటుంది అనమాట. కానీ ఆ సాంఖ్యాశాస్త్రం వేరు, ఇది వేరు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్పండి. తర్కం అంటే ఏంటి మాతాజీ ఇంగ్లీష్ లో? తర్కం అంటే ఒక ఏమంటారు, ఆర్గ్యుమెంట్ తో కూడిన చర్చ, ఫిలాసఫీ ఉంటుంది మాతాజీ. ఆ ఫిలాసఫీతో ఏంటంటే కొంచెం చర్చ కూడా వస్తూ ఉంటుంది, ఇదే అదే అన్నట్టు, ఆ విధంగా అనమాట. అది లాజిక్. ఓకే మాతాజీ, థాంక్యూ. 2nd చాప్టర్ లో కూడా వస్తుంది. సో ఇదన్నమాట. సో అది కూడా అదేంటంటే ప్రచారం చేసేలాగా ఏమి ఉండదు, బట్ ఇదేంటంటే మనకి భక్తికి చాలా ఉపయోగపడుతుంది. అది ఎంత ఉపయోగపడుతుంది అనేది అది కొన్ని ఫిలాసఫీ లాజిక్ తో కూడిన అలా ఉంటుంది అనమాట అది. సో అందుకని ఇది ప్రభుపాదుల వారు మనకి ఇది మాత్రం ఈ దేవహూతి తనయుడు కపిల దేవునిచే ప్రచారం కాబడిన సాంఖ్యము భగవద్భావన పూర్ణమగు తత్వము. భక్తి అనేది అది ఉంటుంది అనమాట దాంట్లో భక్తి అనేది ఉండదు. ఇది తేడా, మెయిన్ తేడా అన్నమాట. ఓకే మాతాజీ, ఇప్పుడు అక్కడ ఆ 2 కపిల మహాముని చెప్పినవేనా? అతను వేరే మాతాజీ, ఈ కపిల వేరు, ఆ కపిల వేరు, అదే చెప్తున్నాను, అందుకే మీకు చెప్తుంది. ఎవరు మాతాజీ? ఏదో మాతాజీ, అది నాకు పెద్ద ఎక్కువ తెలియదు, దాని గురించి నేను అంత డీటెయిల్ గా నేను వెళ్ళలేదు.
అతని పేరు కూడా కపిలే, అందుకని కపిల సాంఖ్య శాస్త్రం అని ఉంటుంది దాని పేరు కూడా. మనకి సెకండ్ చాప్టర్ లో వస్తుంది మాతాజీ భగవద్గీత. నేను ఒకసారి చూస్తాను మాతాజీ ఎవరు అనేది ఏంటి అని. కానీ ఎక్కడైతే నాకు అతని హిస్టరీ అయితే నేను ఎక్కడ చదవలేదు, వినలేదు కూడాను. అదే అదే మాతాజీ సరే, అది నేను ఎలాగో మనకు సంబంధం లేదు కదా అని వదిలేసాము. మరి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చూస్తాను. ఓకే, అలాగే శిలా ప్రభుపాదులు ఎప్పుడు చెప్తారు, ఈ కపిల దేవుడు ఆ కపిల దేవుడు వేరు. కపిల భగవంతుడి వల్ల వచ్చిన సాంఖ్యయోగం వేరు, కపిల ముని వల్ల వచ్చిన సాంఖ్య యోగం డిఫరెంట్ అని 2-3 సార్లు శిలా ప్రభుపాదులు స్పష్టంగా చెప్తారు అన్నమాట. అవును మాతాజీ. అదొక్కటి గుర్తుంటే చాలు. అంతవరకు వెళ్ళని డీప్ గా తెలియదు. సో ఇంకా ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ స్వాంశ కళ అని వచ్చింది, మీరు చూసారు అంటే స్వాంశ కళయ అని వచ్చింది కదా, అంటే నా స్వాంశ కళను అని. దాని మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎలా అయితే ఈ స్వాంశ అనేది ఏంటి అంటే డైరెక్ట్ గా భగవంతుడే వస్తాడు. ఎలాగైతే ఈ వామనుడు, గోవిందుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా విష్ణు తత్వాలు. వీటిని స్వాంశ కళ అంటారు. భగవంతుడి నుంచి బలరాం ఒకవైపు, ఎప్పుడు రేవతి గోపి మాత చెప్తుంటారు, ఒకవైపు నుంచి బలరాము, ఒకవైపు నుంచి రాధారాణి వస్తారు, వాళ్ళు స్వాంశ అన్నమాట. వాళ్ళ నుంచి తర్వాత వచ్చే ఈ బలరాం నుంచి వచ్చే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా స్వాంశ కళ అంటారు అనమాట. అది స్వాంశ అంటే ప్రత్యక్షంగా విస్తారం అవడము, కళ అనేది ఆ విస్తారంలో నుంచి మళ్ళీ విస్తారం రావడం అనమాట. విస్తారం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకని ఓన్లీ మనం ఏదైతే ఈ స్వాంశాలోకి భగవంతుడు చూడండి 16,108 కింద మారి పెళ్లి చేసుకోవడము, మళ్ళీ వచ్చేసి ఎప్పుడైతే బ్రహ్మ విమోహన్ లేల్లో వీళ్ళందరి కింద మారిపోవడము, ఇవన్నీ కూడా స్వాంశ కిందే చెప్పుకుంటాం అనమాట మనం. ఓకే, ఈ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇవన్నీ వస్తాయి చూసారు, ఇవన్నీ కూడా మనకి స్వాంశ కళ అని చెప్తూ ఉంటారు అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. బలదేవుడు శ్రీకృష్ణుని విస్తారం, అది పర్వాలేదు. దీనికి ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలి అంటే, మన శరీరం ఉందనుకోండి మాతాజీ, మన శరీరానికి ఎక్స్పాన్షన్ వచ్చి తల. ఓకే, ఇది స్వాంశ. ఈ తల అనేది స్వాంశ. ఈ తల మీద ఉన్న వెంట్రుకలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, వీటిని తీసేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గుండు కొడుచుకున్నాం అనుకోండి, మళ్ళీ జుట్టు వస్తుందా లేదా? మనకి వస్తుంది కదా. ఇవన్నీ కూడా స్వాంశ కళ అని చెప్పుకోవచ్చు. అంటే ఈజీగా గుర్తుండడానికే. దీన్ని మళ్ళీ ఎవరికైనా చెప్పకండి, నేను ఊరికే గుర్తుగా చెప్తున్నాను. జస్ట్ అలాగనమాట. ఇప్పుడు ఈ తల తీసేసామనుకోండి, ఇంకా మనకి ఈ శరీరం అనేది ఉండదు కదా. అలాగ స్వాంశ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క శక్తి కలిసే ఉంటాయి అన్నమాట, విడదీయలేమన్నమాట వాటిని, బలరాం కానీ భగవంతుడు కానీ ఈ విధంగా. సో అదే స్వాంశ కళ అంటే అవి తీసేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక దాంట్లో ఈ సంకర్షణ, ప్రద్యుమ్న అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ వస్తారు వాళ్ళు, సంకర్షణ, ప్రద్యుమ్న అవి ఆ టైప్ అన్నమాట అది. ఓకే, సో ఇంకా ఏంటంటే వాళ్ళ మధ్యలో ఏమాత్రం భేదం ఉండదు. అలా అని ఓకే స్వాంశ కళ వచ్చింది, స్వాంశ ఉంది, వీటికి వాటికి ఏమన్నా భేదం ఉందా అంటే ఎటువంటి భేదము లేదు అని బ్రహ్మ సంహితలో దీపార్చిరేవి దశాంతరం అభ్యుపేత్య అని శ్లోకం ఉంటుందన్నమాట, 5.46. ఆ శ్లోకాలు మనకు ఉంటుందన్నమాట. ఎలా అంటే ఒక దీపంతో మనం రెండో దీపాన్ని, మూడో దీపాన్ని అలా వెలిగించుకుంటూ వెళ్ళామనుకోండి, చెప్పడం మనం ఒకటో దీపం, రెండో దీపం, మూడో దీపం అని చెప్తాం. ఇది ఒకటో అవతారం, రెండో అవతారం, మూడో అవతారం అని. అలా అని ఏ అవతారానికి దేనికి కూడా ఏ దీపానికైనా ఇచ్చే కాంతి ఒకలాగే ఉంటుందా? అలా అని ఇది తక్కువగా అది ఎక్కువగా ఇస్తుందా? ఫస్ట్ క్యాండిల్ ఎక్కువ ఇచ్చి సెకండ్ క్యాండిల్ తక్కువ ఇవ్వడం ఉంటుందా? వెళ్తూరు మనకి కాంతి అయితే ఒకటే ఉంటుంది. కాంతి అయితే ఒకటే ఉంటుంది. మాతాజీ. మనం 2 రకాలుగా వాడుతూ ఉంటాం. ఇదే ఎగ్జాంపుల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి కాంతి ఇవ్వడంలో అంటే శక్తి రూపంలో ఏ మాత్రము తేడా ఉండదు. కానీ చెప్పేటప్పుడు చూసామంటే ఫస్ట్ క్యాండిల్ కి ఫస్ట్ క్యాండిల్ వాల్యూ ఉంటుంది, రెండో క్యాండిల్ కి రెండో క్యాండిల్ వాల్యూ ఉంటుంది, అంతే కదా. పేరుకి మాత్రం డిఫరెంట్, అది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, బట్ శక్తి వచ్చేటప్పటికి ఒకేలాగా శక్తి ఇస్తుంది. ఇదనమాట మనకి ఇక్కడ. సో అది మనకి ఆ వెలుగు నీయడం కానీ ప్రసరించడంలో కానీ ఎటువంటి తేడా ఉండదు అనేది ఇక్కడ ప్రపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ పారాగ్రాఫ్ లో ఎక్కువగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ గుణాలు కానీ, నామాలు కానీ, రూపాలు కానీ అన్నీ కూడాను భగవంతుడి యొక్క నామం ఏదందో భగవంతుడికి కానీ, భగవంతుడి నామం కానీ, భగవంతుడి యొక్క విస్తారాలకు కానీ ఎటువంటి భేదము ఉండదు. అది ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను
మెయిన్ ఇదేలే మాత్రం ఇందులో. సో ఇంకోటి మెయిన్ గా ప్రపాదుల వారు ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే భగవంతుడి యొక్క అర్చా విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి భగవంతుడికి ఏమైనా తేడా ఉంటుంది అంటే నామానికి భగవంతుడికి తేడా లేదు. అలాగే భగవంతుడి యొక్క విస్తారాలు ఏదైతే ఉన్నాయో వాటికి తేడా లేదు అని తెలుసుకున్నాము. అలాగే అర్చ విగ్రహాలకు కూడా ఎటువంటి తేడా ఉంటుంది, ఏదో ఒక బొమ్మ అని అనుకోకూడదు. శక్తిలో మాత్రం ఎవరికి కూడా ఎటువంటి భేదము ఉండదు అనేది, అది ఒక ప్రతిమలాగా తీసుకోరాదు అనేది మెయిన్ గా ప్రపోజల్. సో 2 పారాగ్రాఫ్లే, ఒక పారాగ్రాఫ్ లో వచ్చేసి కపిల భగవానుడు చెప్పారు, రెండో పారాగ్రాఫ్ లో వచ్చేసి భగవంతుడి యొక్క విస్తారాలు ఏవైతే ఉన్నాయి, స్వాంశ కానీ స్వాంశ కళ కానీ, ఆయన యొక్క నామానికి కానీ ఆయన యొక్క అర్చ విగ్రహాలకు కానీ ఎటువంటి భేదము లేదు శక్తిలో మాత్రము అనేసి మనకు చెప్పారనమాట. అది ఎటువంటి శక్తి భేదము లేని కారణంలో శ్రీ విగ్రహం అర్చించినను లేదా స్వయముగా భగవాన్ని అర్చించినను మనుజుడు ఒకే ఫలితమును పొందగలడు. అదే విజ్ఞానం. అది అంటే కృష్ణ భక్తి రసభావన యొక్క విజ్ఞానం ఏంటి అంటే మనం ఇది నేర్చుకుంటాం అనమాట. అది అందుకే మనం నామం చేస్తే చాలు అంటే దానికి భగవంతుడికి తేడా లేదు కాబట్టి అదనమాట. 33 రేపు చెప్పుకుందాం. మాతది టైం అయిపోతుంది.